2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని తమ నేతపై చేసిన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జుడిపించారు. దీంతో స్థానిక సిఐ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. మరోపక్క అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకుంటున్నారు. ఈ రాళ్లదాడిలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణతో తాడిపత్రి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడులు చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని తమ నేతపై చేసిన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జుడిపించారు. దీంతో స్థానిక సిఐ దురుసు ప్రవర్తన నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా గందరగోళంగా మారిపోయింది. మరోపక్క అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. మంగళవారం వైసీపీ, టీడీపీ నేతలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నారు. ఈ రాళ్లదాడిలో తాడిపత్రి సిఐ మురళీకృష్ణకు గాయాలయ్యాయి. టీడీపీ నేత సూర్యముని ఇంటిపై వైసీపీ నేతలు రాళ్లదాడికి పాల్పడటంతో తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి ఇంటి వైపు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ వందలాది మంది కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అడ్డుకున్నారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. వైసీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణతో తాడిపత్రి యుద్ధ వాతావరణాన్ని తలపిస్తుంది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్లర్లు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, తాడిపత్రిలో టీడీపీ, వైసీపీ నేతలు నువ్వా నేనా అన్నట్లుగా దాడులు చేసుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నానిపై తిరుపతిలోని పద్మావతి యూనివర్సిటీ వద్ద వైసీపీ నేతలు దాడి చేశారు. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వెంటనే అక్కడికి చేరుకుని తమ నేతపై చేసిన దాడికి వ్యతిరేకంగా యూనివర్సిటీ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు, మీడియా సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అయితే టీడీపీ, వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు పరిస్థితులను అదుపు చేసేందుకు లాఠీ చార్జ్ చేశారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు లాఠీ జుడిపించారు. దీంతో స్థానిక సిఐ దురుసు ప్రవర్తనను నిరసిస్తూ మీడియా ప్రతినిధులు ఆందోళనకు దిగారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రధానంగా గొడవకు గల కారణం ఏంటి? అసలు ముందు వైసీపీ కార్యకర్తలు దాడికి కారణం ఏంటి చేయడానికి? రైట్ లక్ష్మీనాథ్, ఏదైతే మనం చూస్తున్నాం కదా, నిన్న ఎన్నికల తర్వాత నిన్న రాజుకున్న ఏదైతే ఘర్షణ అవుతుందో ఈ రోజు అది చిలికి గాలివానంగా మారిందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం, ఇటు పల్నాడు కావచ్చు, లేకపోతే తాడిపత్రి కావచ్చు, చంద్రగిరికి సంబంధించి తిరుపతిలో జరుగుతున్న అల్లర్లు కావచ్చు, అన్నిటికీ కూడా దీని వెనుక బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక ఒక ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి ఏ పార్టీకి ఆ పార్టీ అంచనాలు వేసుకుంటుంది, అధికారం రాబోతున్నాం అనే అంచనాల మీద జరుగుతుంది. అయితే ఇక్కడ పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఘర్షకపోయిన వాతావరణం అక్కడ నెలకొంది. ఎందుకంటే నిన్న ఎన్నికల సమయంలోనే ఈ వాతావరణం అక్కడికి వచ్చింది, కనిపించింది. అయితే ఇది సమయం గడిచే కొద్దీ కూడా పెద్దగా మారడం జరిగింది. మనకి ఉదాహరణకు చూసుకుంటే కనుక చంద్రగిరికి సంబంధించి పులవర్తి నాని దంపతులు ఏదైతే స్ట్రాంగ్ రూమ్స్ తిరుపతిలో అక్కడ పెట్టబడిందో ఆ ప్రాంతానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఇది తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు వెంటనే వాళ్ళిద్దరిని కూడా నిలువరించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే స్ట్రాంగ్ రూమ్స్ దగ్గరికి అభ్యర్థులు కావచ్చు ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అది పూర్తిగా పోలీస్ పహారా మధ్య, కేంద్ర బలగాల మధ్య అది సురక్షితంగా భద్రత పెట్టి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అక్కడికి టీడీపీ ఈ పులవర్తి నాని వారి దంపతులు వెళ్లే ప్రయత్నం చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. తిరుపతిలో ఈ అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. వెంటనే పోలీసులు అక్కడ రావడంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్న పరిస్థితి కనిపించింది. వెంటనే ఈ వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు పులవర్తి నానికి సంబంధించిన వాహనాన్ని ధ్వంసం చేయడం జరిగింది. వెంటనే పోలీసులు దిగి రంగంలో దిగి లాఠీ చార్జ్ చేసి అక్కడ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే అక్కడ కవరేజ్కి వచ్చిన మీడియా ప్రతినిధులు కూడా దాడి జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక తాడిపత్రికి సంబంధించి కూడా ఇదే తరహా వాతావరణం తాడిపత్రిలో మనం గతంలో చూసాము. గతంలో తాడిపత్రిలో ఏదైతే ఉందో అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం ప్రతిసారి కూడా అక్కడ ఎమ్మెల్యే అదేవిధంగా ప్రతిపక్ష నేతల మధ్య గత కొన్నాళ్లుగా కూడా ఎప్పుడైతే గత 2019 ఎన్నికలు జరుగుతున్నప్పటి నుంచి కూడా అక్కడ ఒక ఘర్షణ పొందే వాతావరణం అక్కడ నెలకొని ఉండేది. అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో అది ఇప్పుడు మరింతగా పెరిగిందని చెప్పొచ్చు. సో అది మరోవైపు చూసుకుంటే కనుక పల్నాడుకు సంబంధించి మన నిన్నటి నుంచి కూడా ఈ ఘర్షణ వాతావరణం నెలకొని ఉంది. సో మొత్తానికి చూసుకుంటే కనుక ఈ ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ లో ఈ సహజంగా జరిగేటివే అనేది అక్కడ స్థానికులు కూడా అన్నారు. కానీ పోలీసులు ఈసారి పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పెద్దగా అక్కడ ఏ విధమైన ప్రమాదం కానీ లేకపోతే మరింత ముదిరే ప్రమాదం కానీ లేకుండా పోలీసులు కంట్రోల్ అయితే చేయగలిగారు. లాండ్ ఆర్డర్ విషయంలో పోలీసులు ఉక్కుపాదం మోపుతామని చెప్పారు, కానీ పరిస్థితి చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం అంటే ఇది ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే అంశం కాదంటారా? లక్ష్మీనాథ్, ఇది ఎన్నికల సమయంలో సర్వసాధారణంగా కొన్ని దాంట్లో ఉద్రిక్త ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ సర్వసాధారణంగా జరిగే అంశాలుగా చూస్తారు. అయితే ఈసారి అలా జరగకుండానే పోలీసులు కట్టుదిట్టమైన భద్రతలు, ముఖ్యంగా ఎన్నికల సంఘం గట్టి చర్యలు చేపట్టింది. ఎన్నికల సంఘంలో ఏదైతే రూపొందించిన 14 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ చాలా ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది కాబట్టి అక్కడ ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేశారు. కానీ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ చేదాటిపోయింది. పోలీసులు సకాలంలోనే స్పందించారు. కానీ అక్కడ ఘర్షణ వాతావరణం ముందుగా అక్కడ నిర్వహించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. కానీ అక్కడ కాస్త ఆలస్యం అయిందన్నది మాత్రం అక్కడ విమర్శలు వస్తున్నాయి. ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడున్న పరిస్థితి అయితే సద్దుమణిగిందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ శ్రీనివాస్.